ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ఇదనే కాదు జనరల్గా హ్యూమన్ లైఫ్లో ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దేని మీద ఉండాలి అనేది చాలా మందికి ఇప్పటికీ పెద్ద క్వశ్చన్. మన హ్యాబిట్స్ అండ్ బిహేవియర్స్ మీద అవి ఉంటే ఫోకస్ అనేది, మనం ఏ విధమైన హ్యాబిట్స్తో ఉన్నాం, మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, మన కోణం ఎటువైపు నడిపిస్తుంది మనల్ని అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేస్తే మనం ఎలాంటి రిజల్ట్స్ చూస్తామంటారు? డెఫినెట్గా అండి. బేసికల్గా మన థాట్ ప్రాసెస్, మన బిహేవియర్, మన వే ఆఫ్ లుకింగ్, మన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా డిపెండింగ్ అపాన్ ఎవరి హ్యాబిట్స్ అనమాట. ఆ హ్యాబిట్స్ తోటి మనకి మన యాక్షన్స్ బయటకు వస్తుంటాయి అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్, నాకు మంత్లీ ఒక 1000 రూపాయలు సేవ్ చేసే హ్యాబిట్ ఉంది అనుకుందాం, మ్యూచువల్ ఫండ్ పెట్టే హ్యాబిట్ ఉంది అనుకోండి. ఓవర్ పీరియడ్ టైంలో టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నేను ఒక 30 years తర్వాత చూసుకున్నాను అనుకోండి, నా దగ్గర 3 కోట్ల డబ్బులు ఉంటాయి. చిన్న హ్యాబిట్, మంత్లీ 1000 రూపాయలతోటి. ఓకే, అండ్ 30 years తర్వాత చూసుకుంటే నా దగ్గర 3 కోట్లు ఉంటాయి. చిన్న చిన్న హ్యాబిట్స్ తోటి నాకు పెద్ద బల్క్ అమౌంట్ క్రియేట్ చేశాను. ఓకే, అదే నాకు 1000 రూపాయలు ఉన్నప్పుడు నాకు ఒకరోజు బార్కి వెళ్ళేసి ముందు అవటం అనమాట అనుకుందాం. ఓకే, నీకు అదే మిగిలిన లివర్ పడైపోద్ది అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆహో అని ఉండొచ్చు, బట్ టెంపరీ ఇవన్నీ కూడా. ఈ చిన్న దీంతో ఏమో 30 years తర్వాత చూసామంటే నీకు హెల్త్ ఖరాబ్ అయిపోద్ది, డైరెక్ట్గా జబ్బున పడిపోతావు అండ్ రిటైర్మెంట్ దగ్గర రూపాయి సేవింగ్స్ లేదు. అంటే ఇద్దరు క్యాండిడేట్స్లో ఒకళ్ళు మంత్లీ 1000 రూపాయలు సేవింగ్ హ్యాబిట్ వల్ల ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయిపోయి ఫైనాన్స్ ఫ్రీడమ్ వచ్చేసింది జీవితకాలం, నెక్స్ట్ తరాలకి మొత్తం పర్మనెంట్ ఫైనాన్స్ ఫ్రీడమ్. వీడు చూసుకుంటే ఈ 1000 రూపాయలతోటి బార్లు పెట్టి హెల్త్ ఖరాబ్ అయిపోయింది అండ్ హాస్పిటల్ పాలు అవుతాడు, లాస్ట్కి రిటైర్మెంట్ దగ్గర రూపాయి కూడా ఉండదు. మనం చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లా ప్రతి స్టేజ్లో కూడా అది గుడ్ ఫుడ్ రీడింగ్ హ్యాబిట్ అయి ఉండొచ్చు, గుడ్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, లేదా ఒక డైట్ ప్లానింగ్ కావచ్చు, లేదా ఒక ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లాంగ్ టర్మ్ లాంగ్ లాస్టింగ్ వల్ల ఏంటంటే బోల్డ్ ఇంత రిజల్ట్ వస్తాయి అనమాట. స్టార్టింగ్లో పెద్ద రావచ్చు, ఏముండదు పెద్దగా, బట్ లాంగ్ టర్మ్ చాలా పెద్ద వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అచ్చం చీరలు కొంటూ ఉంటారు, అదొక అదొక ఒక ఒక క్రేజీ అనమాట. ఇంకా ఏ కొత్త శారీ వచ్చినా, ఏ డిజైన్స్ వచ్చినా కొంటూనే ఉంటారు అదే పనిగా. ఇండియాలో 50, 100, 200, 300, 500, 1000, 2000 పోతూనే ఉంటాయి అవన్నీ. అప్పటికేం కాదు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం అనుకోండి, బోల్డ్ అంత డబ్బులు వేస్ట్ అయిపోద్ది. అందుకని అది ప్రొడక్టివిటీ హ్యాబిట్సా లేకపోతే ప్రొడక్టివ్ కాదని మనం డిఫరెన్షియేట్ చూసుకోవాలి. దానివల్ల ఏదైనా ప్రొడక్టివిటీ ఉందనుకోండి, అలాంటి హ్యాబిట్స్ కొంచెం ఇంప్రూవ్ అయినా సరే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి నీకు ఓవర్ పీరియడ్ టైంలో. అండ్ కొంతమంది ఏంటంటే ఈఎంఐల ద్వారా కూడా గోల్డ్ కొంటారు, క్రెడిట్ కార్డులు వాడి మరీ గోల్డ్ కొంటాడు, క్రెడిట్ కార్డులు వాడి మరీ ఇంటర్నేషనల్ టూర్కి వెళ్తారు. ఓకే, అలాంటి వాటి వల్ల డెట్ యాప్లోకి వెళ్ళిపోతావు, ఈఎంఐలు కడతా ఉంటావు జీవితకాలం. ఓకే, కొంతమంది కార్లు సంవత్సరం ఒకసారి మారుతూనే ఉంటారు, అదేంటంటే కొత్త కారు కొత్త మోడల్ తీయాల్సింది అంటాడు వాడు. అంటే ఇట్లాంటి మైండ్లెస్ హ్యాబిట్స్ తోటి స్లోగా డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మన హ్యాబిట్స్ ఎప్పుడు కూడా మన ప్రొడక్టివిటీకి, మన ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఏలియన్లాగా ఉండాలి, అంటే ఐ మీన్ కలిసిపోయేలాగా ఉండాలి. అప్పుడే మనకి మోర్ ప్రొడక్టివిటీ వస్తుంది అనమాట. అందుకని హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని పేరెంట్స్ కిడ్స్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ కిడ్స్కి యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది అనమాట. అందుకని ఫ్యామిలీ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ పాస్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎస్టేట్ మేనేజ్మెంట్ అంటారు. ఫైనాన్షియల్ హ్యాబిట్స్ కానీ ఫైనాన్షియల్ బిహేవియర్ అని ఒకటి ఉంటుంది. అది ఏ విధంగా ఉండాలంటారు? అంటే చాలామందికి ₹1 వాల్యూ సరిగ్గా తెలియదని చెప్పాలి నిజంగా. కాంపౌండింగ్ వాల్యూ తెలిసిన వాడికి ₹1 వాల్యూ కంపల్సరీ తెలుస్తుంది. కాంపౌండింగ్ వాల్యూ అనేది ఒక మనిషిని ఎక్కడ కూర్చోబెడుతుంది అనేది చెప్పడానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉంది? నేను అదే అంటుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏదన్నా ఒక 1000 రూపాయలు మంత్లీ ఎస్ఐపి పెట్టారనుకోండి మ్యూచువల్ ఫండ్లో, ఎంటైర్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసేసి ఎవ్రీడే లేదా ఎవ్రీ మంత్ మనం కొన్నప్పుడల్లా, అంటే మంత్లీ కొంటాం కదా, అప్పుడు గూగుల్లో మనం ఆ టైప్ చేసి మనం చూపిస్తున్నాం అనుకోండి ఎంటైర్ ఫ్యామిలీకి, వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అది ఎలా గ్రో అవుతుంది ముందు వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ఇయర్లీ 20-30% గ్రో అవుతున్నప్పుడు వాళ్ళు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. సేవింగ్ యొక్క పవర్ ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళు కూడా లేదు రేపొద్దు నేను సేవింగ్కి వెళ్తే నేను కూడా చేయాలంటారు, నేను పార్ట్ టైం జాబ్కి వెళ్తే నేను కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా అది వచ్చింది కాబట్టి. చాలామందికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న ఈ మ్యూచువల్ ఫండ్ అన్న ఏలియన్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. బట్ మన యాజ్ ఎ పేరెంట్గా ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ పోతూనే ఉంటుంది అనమాట. అది అట్లా ఈ హ్యాబిట్స్ అనేది, ఈ బిహేవియర్ అనేది ఒక 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 డిసీజ్ లాంటిది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సొసైటీలో అనమాట. అది మంచి హ్యాబిట్ కాబట్టి న్యాచురల్గానే ఎక్కువ మందికి అది ఉపయోగిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నేను మన రోడ్డు మీద పోతుంటే ఒక అతను కలిశాడు. 3 years బ్యాక్ ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మనీ పెట్టాడంట. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 lakh పోర్ట్ఫోలియో చేశాడంట. అది ఆ వీడియో చూడకపోతే నాకు ఆలోచన రాదండి.
నా దగ్గర మనీ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ మరి ఎప్పుడు ఆ వైపు నేను థింక్ చేయలేదు. అది ఎందుకో అలా యాక్సిడెంట్గా చూశాను నా వీడియోని. ఇప్పుడు నా దగ్గర 20 lakh ఉంది, ఇంకా నేను ఎక్కువ డబ్బు పెడదాం అనుకుంటున్నాను అని అన్నాడు. ఒక చిన్న ఆలోచన దానివల్ల లైఫ్ ఫర్ ఎవర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే హ్యాబిట్, బిహేవియర్ అనేది అన్ని ఉదాహరణ ఇంటర్లింక్ అనమాట. ఒక్కసారి నువ్వు ఆ పాజిటివ్ వైపు థింక్ చేయటం బీన్ చేసిన తర్వాత ఇంక ఓవర్ ప్రొడక్ట్ టైంలో డబ్బుని దాన్ని కేటాయిస్తూ ఉంటాయి, ఎందుకంటే రిజల్ట్ కనపడుతున్నాయి కదా, అట్లా అనమాట అది. అందుకని పాజిటివ్ థింకింగ్ అండ్ ప్రొడక్టివిటీ హ్యాబిట్స్ అనేది పెంచుకుంటూ పోవాలి మన ఓవర్ ప్రొడక్ట్ టైంలో. రిజల్ట్ ఇమీడియట్లీ కనిపించకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో కనపడతాయి. చాలామంది కాంపౌండ్ అంటే నథింగ్ బట్ ఒక డొమైన్లో టూ మచ్ వర్క్ చేస్తున్నప్పుడు లాస్ట్లో టూ మచ్ పాజిటివ్ రిజల్ట్ వస్తాయి అనమాట. దాన్ని మనం కాంపౌండ్ అనుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. మొదట్లో అది కాంపౌండ్ అవుతుంది, బట్ కనిపించదు మనకి. నా దగ్గర 1000 రూపాయలు ఉంది అనుకోండి, అది కాంపౌండ్ అవుతుంది, బట్ నాకు కంటికి కనిపించే అంత పెద్ద అమౌంట్ కాదు. కానీ అది ఒక్కసారి 1 కోటి రూపాయలు అయిన తర్వాత కాంపౌండ్ అవుతే నీకు 10% 20% 20 lakh 30 lakh కనపడుతుంది కదా అమౌంట్ లాగా. అందుకని కాంపౌండ్ కొద్దిగా ఉన్నప్పుడు కనిపించదు, బట్ పెద్ద అయ్యే కొద్ది సైజు క్లియర్గా విజిబుల్ అవుతుంది అనమాట. బట్ మొదటి నుంచి ఉంది ఆ కాంపౌండ్, దాని ముందు నుంచి ఉందని గమనించేయడమే ఫైనాన్షియల్ నీకు లిటరసీ పెరుగుతున్నట్లు అనమాట. అందుకని గుడ్ హ్యాబిట్స్ వల్ల లాంగ్ టర్మ్లో నీకు మంచి రిజల్ట్ వస్తాయి, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల లాంగ్ టర్మ్లో డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. అందరూ ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని ఈ క్రెడిట్ కార్డులో వచ్చిన తర్వాత మరి ఎక్కువైపోతుంది, మెటీరియలిజం ఎక్కువైపోతుంది, దాని మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇప్పుడు చూసామనుకో, టీవీ నువ్వు కావాలంటే పెద్ద తీసుకోవచ్చు, చిన్న తీసుకోవచ్చు, కలర్ తీసుకోవచ్చు, మామూలు తీసుకోవచ్చు, ల్యాప్టాప్ తీసుకోవచ్చు, మొబైల్ తీసుకోవచ్చు, బోల్డ్ చాయిస్ ఉన్నాయి నీకు. ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలనుకున్నప్పుడు బట్ ఈఎంఐ చేసి మరి తీసుకోవాలంత అవసరం లేదు. ఓకే, అదే టైంలో నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు డిజైన్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, కొనుక్కోండి, అంతే. సాటిస్ఫాక్టోరియల్ బ్యాలెన్స్డ్ బిహేవియర్ అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ప్లాన్ చేయండి, అండ్ ఆ ప్లానింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గుడ్ హ్యాబిట్ అది. ట్రూ సార్. అందుకని డెసిషన్ మేకింగ్ ఎప్పుడు ఫ్యామిలీ ఒక యూనిట్ లాగా ఉండాలండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి, క్రియేటివ్ ఐడియాస్ ఇన్కార్పొరేట్ చేస్తారు, అండ్ వాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు ఈజీగా తీసుకుంటారు, వాళ్ళు అట్లా పోతూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో అన్ని ఫ్యామిలీస్ అన్ని చదువుకుంటున్నాయి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడ సెటిల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్ షేప్ అవుట్ చేసే ఛాన్స్ నువ్వు మిస్ అవుతావు. ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి నీ మాట వింటారు కాబట్టి నువ్వు ఇన్కార్పొరేట్ చేయాలి వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళినా సరే ఈ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. అందుకని ఈ హ్యాబిట్స్ వల్ల, ఈ ఫైనాన్షియల్ బిహేవియర్ వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫైనాన్షియల్ టిప్స్. రైట్ సార్.